She's not angel. She's a devil. రాబోయి చందమామ అమ్మా, యాడికి పోయిండావు? పోలేరమ్మ గుడికి పోయినానమ్మా, అందుకే ఆలస్యమైనది. ఈ రోజు పూజలు చేయిస్తున్నారని చెప్తే పోయుండాను. వెంటనే వచ్చేద్దాం అనుకున్నాను కానీ ఆలస్యమైనది. ఏమనుకోకండమ్మా. సర్లేవే, గుడికే కదా పోయినావు. దానికి ఆలస్యమైతే ఏమవుతుందిలే. దానికెందుకు ఇంత చెప్తా ఉండవు? పోయి పనులు చూసుకోపో. అట్నేనమ్మా. అమ్మా, ఇదిగో అమ్మా, గుడి నుంచి కుంకుమ తెచ్చినాను, తీసుకోండమ్మా. ఇదిగో అమ్మా, పోలేరమ్మ కుంకుమ, మీరు కూడా తీసుకోండి. తులసి, ఏమై ఉండదే నీకు? మతి కాని పోయినదా ఏమి? ఏం చేస్తా ఉండవో తెలుస్తుందా? అమ్మోరి కుంకుమ ఎవరికిస్తాండావు? తప్పైపోయినాదమ్మా, ఏదో అలవాట్లో ఇచ్చేశాను, నన్ను క్షమించండి అమ్మా. ఏమనుకోకమ్మా, అది అమ్మోరు కుంకుమ కదా. ఆ పోలేరమ్మ తల్లి మహిమగల తల్లి. తెలిసి మనం తప్పు చేయకూడదు. ఆ భగవంతుడు నీ పెన్విటిని తీసుకుపోయి ఉండాడు. అందరి ముందు నీ ముఖాన బొట్టు తీస్తే తట్టుకోలేవని ఆ పొద్దు నేను ఆపించుండాను. అట్లాంటిది అమ్మోరు బొట్టు పెట్టుకుంటారంటే సరే అని చెప్పలేనమ్మా. నువ్వు ఆ కుంకుమ పెట్టుకుంటే ఆ పోలేరమ్మ తల్లికి కోపం వస్తాది. నీకేదైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. ఇప్పటికే కొడుకు పోయి పుట్టెడు బాధతో ఉన్నాను. నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకుని బతుకుతా ఉండానమ్మే. పర్వాలేదులే అత్తయ్య, మీరు మరీ అంత సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంటే నేను మాత్రం ఈ మాట ఎందుకు కాదంటాను. కానీ నాకు అర్థం కాని విషయం ఒక్కటే అత్తయ్య, ఆడపిల్లకి మాత్రమే ఎందుకు ఈ శిక్ష? పెళ్లితో ఆడదానికి శరీరంపై కొత్తగా చేరేది ఈ తాళ్ళొక్కటే. కానీ పువ్వులు, గాజులు, బొట్టు ఇవన్నీ పుట్టుక నుంచి ఆడపిల్లకి ఉంటాయి కదా. భర్త లేడని ఆడపిల్లని వాటికి దూరం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావడం లేదత్తయ్య. ఆ పోలేరమ్మే కాదు, ఏ అమ్మాయినా ఆడదాని మనసుని, మానసిక స్థితిని తెలుసుకుంటే ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లకి కన్నీళ్ళనేవి ఉండవత్తయ్యా. ఏందమ్మా ఇది? ఎందుకు ఆ యమ్మీ జీవితం ఇట్ట చేసుండవు? ఏం తప్పు చేసినాదని ఆ యమ్మీ జీవితంలో ఇంత కష్టం తెచ్చినావు? నా బిడ్డ పోయినాడనే బాధ కంటే ఆ యమ్మీని ఇట్ట చూడాల్సి వస్తున్నందుకు బాధగా ఉండదమ్మా. ఒరే వీరభద్ర, ఫోన్ ఏమైనా వచ్చుండదా? ఏం ఫోన్ అమ్మా? అదేరా, ఆ రాయుడేమైనా ఫోన్ చేసి ఉండాడా అని. ఇంకా లేదమ్మా. ఆ భరత్ గాడితో వెళ్ళి కూడా చాలా సేపు అయినది కదరా, ఇంకా ఏ విషయం ఫోన్ చేసి చెప్పలేదేమి? చూడమ్మా, ఎట్టా అనుకోగానే అట్ట అయిపోదమ్మా. పైగా వెళ్ళిందెవరు? రాయుడు. 600 సరే ఆడు చెప్పింది చేసుకునే వస్తాడు. వాడి సంగతి తెలుసు కాబట్టేరా ఇంకా ఫోన్ రాలేదేంటా అని ఆలోచిస్తా ఉండాను. ఒంటి చేత్తో నలుగురిని నరికినోడు. ఆ భరత్ గాడిని ఒక్కడిని లేపటానికి ఇంత సమయం పట్టినాదా అని.
వాడు నేరుగా భరత్ని చంపడమైతే ఈ పాటికి వాడి తలకాయ చేత్తో పట్టుకొని వచ్చేవాడు. కానీ ఆడ పగోళ్ళు వచ్చి వేసేసినారని నమ్మించాలా. అందుకే రౌడీలను పెట్టుండాడు. పనవడానికి కాస్త సమయం పడుతుంది. నువ్వు హడావుడి పడబాక. మళ్ళీ ఇదంతా ఏందిరా? వాడే సంపొచ్చు కదా, మళ్ళీ రౌడీలు ఎందుకు తెచ్చుండావు? అమ్మా, కౌశిక్ని చంపింది బయటోళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే అని ఆ లచ్చమ్మ నమ్ముతున్నది. ఆ భరత్ గాడి సావుతో ఆ హత్యలు చేసింది ఇంట్లో వాళ్ళు కాదు, పగోళ్ళే అని ఆ లచ్చమ్మ నమ్మాలా. అందుకే మనుషుల్ని పెట్టుండాను. ఈ దెబ్బతో ఆస్తిని మార్చడానికి ఏ లాయర్ ముందుకు రాడు. ఆ తర్వాత మెల్లగా ఆస్తిని మొత్తం నేను రాయించుకుంటాను. ముందా భరత్ గాడి సావు వార్త వింటే గాని నాకు మనశ్శాంతి లేదురా వీరభద్ర. ఖచ్చితంగా వింటావు. వెళ్ళింది రాయుడని చెప్పినాను కదా. వాడు మాట ఇచ్చినాడంటే పానం పోయినా చేస్తాడు. ఈ ఇంటికి వాడు నమ్మిన బంటు. కౌశిక్ కోసం చెయ్యిపోయినా లెక్క చెయ్యనోడు. ఆ కౌశిక్ని చంపింది భరత్ గాడే అని తెలిస్తే ఈడిచిపెడతాడా? ఆ భరత్ గాడు పోతూ పోతూ కారులో యమధర్మరాజుని ఎంట పెట్టుకొని పోయినాడమ్మా. అవకాశం చూసుకొని ఈ పాటికి వేసే ఉంటాడు. వాడి పెండ్లాం తాడు తెగే ఉండాలి. పెద్దమ్మ కాఫీ. నేను అడిగినానా? లేదు కదా. ఎందుకు మధ్యలో వచ్చి చిరాకు పెడుతుండావు? నువ్వు పోయేడి నుంచి. మళ్ళీ నేను పిలిచేదాకా నా కాడికి రాగాకు. పోయేడి నుంచి. కాఫీ ఇమ్మని అడగాలనా? అడగకుండానే ఇవ్వాలని తెలియదా అని కోపడేది. ఈ రోజు అడగకుండానే ఇస్తే ఇట్లా కోపడుతున్నది. ఏమైనాది? ఒరేయ్, ఆడేం జరిగినాదో ఓసారి రాయుడికి ఫోన్ చేసి అడగకపోయినావా? అడుగు. ఆ భరత్ గారిని ఏం చేసినాడో అడుగు. అమ్మా, నువ్వెందుకే అంత హడావుడి పడుతున్నావు? వాడు చచ్చిపోయినాడు. ఆ వార్త మనం వింటాం. నువ్వేం హడావుడి పడగాకు. కాసేపు ఓపిక పట్టు. సావు కబురు సల్లగా ఇందు గాని. చంద్రిక, అమ్మ చంద్రిక. ఏంటత్తయ్యా? భరత్ నీకేమైనా ఫోన్ చేసినాడా? ఆడ రిజిస్ట్రేషన్ కాడ ఏమైనాదో ఏందో నీకేమైనా తెలిసినాదా? లేదత్తయ్యా, నాకేం ఫోన్ చేయలేదు. ఈ పట్టికే వచ్చుండాలే, ఇంకా రాలేదేంది? మధ్యాహ్నం కల్లా తిరిగి వస్తా అని చెప్పుండాడే. పోనీ ఒకసారి నన్ను ఫోన్ చేయమంటారా అత్తయ్య? సరే చెయ్యి. ఏంది అత్తా కోడళ్ళిద్దరు ఓ ఇదైపోతా ఉండారు? బయటికి పోయినోడు రాకుండా ఏడకి పోతాడు? మీరెందుకమ్మీ అంత దిగులు పడతా ఉండారు? ఎల్లినోడు రాకుండా ఏడకి పోతాడు? వచ్చాళ్లే. పెద్దయ్యా, 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 పెద్దయ్యా. ఏమిరా? ఏమిరాది? ఏందట నొప్పుతా ఉండవు? పరిగెత్తుకొని వచ్చినావా ఏంది? అవునయ్యా. అదేందిరా పరిగెత్తుకొని వచ్చుడేంది? అయినా నువ్వు ఒక్కడివే వచ్చినావు. ఆ భరత్ బాబు ఏడి? ఏంటి రాయుడు, ఏం జరిగింది? భరత్ గారేరే? అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. ఏమైనాది? అమ్మా, భరత్ బాబు మీద పగోడొచ్చి పడినారమ్మా. కత్తులతో వచ్చి మీద పడినారమ్మా. ఈ పాటికే వాళ్ళు భరత్ బాబుని చంపేసుంటారమ్మా.
పంపించింది ఎందుకు? నేనేం చేయనమ్మా, నేను ఒక్కడిని. వాళ్ళు నలుగురు ఉండారమ్మా. అందుకని ఆ అబ్బినట్టు వదిలేసి పారిపోయొచ్చుండవా? రేయ్, ఏందిరా ఇదే ఇట్టా చేసినావు? నిన్ను నమ్మే కదా ఆ బాబుతో పంపించుండాను. ఆయన్ని మధ్యలో వదిలేసి ఎట్టా వచ్చుండావురా? చాలాసేపు నేను పోరాడినానయ్యా, కానీ ఏం చేయలేకపోయినా. మనుషుల్ని తీసుకొని పోవాల్సింది తప్పు చేసినానయ్యా. ఆ బాబు మీదకి పగోళ్ళు రారు అనుకున్నారు, కానీ ఇట్లా జరుగుతుందని తెలియదయ్యా. నన్ను క్షమించండి అయ్యా. అత్తయ్య, నాకు చాలా కంగారుగా ఉంది అత్తయ్య. ముందు మనం వెళ్దాం పదండి. ఆయనకి ఎలా ఉందో ఏంటో, మనం వెళ్దాం పదండి. ఏందమ్మి, నువ్వేంది అంత బాధపడిపోతూ ఉండావు? ఆ భరత్ బాబు భార్య కదా బాధపడాలి. ఆడికి నువ్వేదో భరత్ బాబు పెండ్లామైనట్టు అంత బాధపడతా ఉండావేంది? నువ్వు ఈ ఇంటి కోడలివి, ఆ సంగతి నీకు గుర్తుండదా? భరత్ కోసం నువ్వు పోతే చూసేవాళ్ళంతా ఏమనుకుంటారు? అత్తమ్మా, ఏందత్తమ్మా అనుకునేది? భరత్ చంద్రికకి బాగా తెలిసిన మనిషి, నీ మనవడికి ప్రాణ స్నేహితుడు. అతనికి ఏమైనా జరిగితే నీ మనవడి ఆత్మ శాంతిస్తుందా? అసలు భరత్కి ఈ ఊరికి ఏమైనా సంబంధం ఉండదా? అతనికి ఏమైనా జరిగిందంటే ఆ పాపం మనందరిది అవుతుంది. పోదాం పదయ్యా, పద. ఆగండి, మీరెందుకు వెళ్ళడం? నేనుండాను కదా. ఆడ ఏం జరిగిందో నేను చూసుకుంటాను. మన ఇంటికి అతిథిగా వచ్చినోడికి ఏది జరిగినా దాని బాధ్యత మనదే. నేను చూసుకుంటాను. రాయుడు పద. అట్టయ్యా, ఒరే వీరభద్ర, నేను కూడా వచ్చాండా నాగు. ఆ భరత్ బాబుకి ఏమైనాదో అని నా మనసు కూడా ఆగటం లేదు. నేను కూడా వచ్చాండ్రా నాయనా. అబ్బా. పద. అత్తయ్య, చంద్రిక, నువ్వేం దిగులు పడబాకు. భరత్ బాబు చాలా మంచోడు. ఆ దేవుడే భరత్ ని కాపాడుతాడు. నువ్వేం బాధపడబాకు. ఎరా రాయుడు, మనం ఇప్పుడే వెళ్దామా లేక కాసేపు ఆగి వెళ్దామా? అదేందయ్యా? అదేరా, ఆ భరత్ గాడు పూర్తిగా సచిన తర్వాత వెళ్తేనే మంచిది. వాడు పొరపాటున కొన ఊపిరితో ఉంటే మనమే వాడిని ఆసుపత్రికి తీసుకుపోయి కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంత అవసరం లేదయ్యా. వచ్చింది మామూలోళ్ళు కాదు, పానాలు తీయడంలో బాగా చేయి తిరిగిన వాళ్ళయ్యా. వాళ్ళు రావడం, కారుని చుట్టుముట్టడం అంతా చూసే వచ్చినానయ్యా. ఈ పాటిగాడి ప్రాణం ఎప్పుడో పోయి ఉంటుందయ్యా. నువ్వు ఆడనే ఉండాల్సిందిరా రాయుడు. ఆ భరత్ కాడిని చంపటం నువ్వు కళ్ళారు చూసి ఉండాల్సింది. ఆడు మన ఇంటి బిడ్డని చంపినాడ్రా. ఆడిని ఊరికే ఎడసకూడదు, ముక్కలు ముక్కలు చెయ్యాల్సింది. అసలు ఆ పని నువ్వే చెయ్యాల్సిందిరా రాయుడు. అనవసరంగా వేరే మనుషుల్ని పెట్టినావు. నేనే చంపేవాణ్ణమ్మా, కానీ కౌశిక్ బాబు నా దగ్గర మాట తీసుకుని ఉండాడు. నేను ఎలాగో భరత్ కూడా అంతేరా అని ఆడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఉండినాడు. అందుకే ఆడిని నా చేతులతో చంపలేకపోయిండా. మాట తీసుకున్న మనిషినే పొట్టన పెట్టుకుంటాడ్రా. ఆడి మీద కనికరమేందిరా నీకో? సర్లే, జరిగిందేదో జరిగినది. వాడు సస్తే అంతే చాలు. పదని పోదాం. అట్నే అయ్యా. మేడం మేడం, కొంప మునిగిపోయింది. నువ్వు ఎప్పుడైనా కొంపలు మునిగే వార్తలే తప్ప మామూలు వార్తలు ఎప్పుడు చెప్పావు నీరజా? అయినా ఇక్కడ నా కొంప మునిగేదంటూ ఏం జరగదు. ఏదైనా ఉంటే నా వల్లే ఆ చంద్రిక కొంప మునగాలి. అయిపోయిందా మేడం మీ సోది? మీరే తప్ప నేను చెప్పేది వినరా?
అవతల భరత్ మీద ఎవరు అటాక్ చేశారంట మేడం. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, భరత్ బాబు రిజిస్ట్రేషన్ కోసం టౌన్కి వెళ్ళాడు కదా, దారిలో ఎవరో రౌడీలు అటాక్ చేశారంట. పక్కన ఒంటి చేయి మనిషి ఆ రాయుడు వాడున్నాడు కదా. అతనే వచ్చి చెప్పాడు మేడం. ఒక్కసారిగా 10 మంది వచ్చి మీద పడితే పాపం అతను మాత్రం ఏం చేస్తాడు, వెంటనే పారిపోయి వచ్చాడు. ఇంతకీ భరత్కి ఏమైంది? ఎలా ఉన్నాడు? ఏమో మేడం, ఎవరికి తెలుసు? అది తెలుసుకుందామనే ఆ వీరభద్రం గారు వెళ్లారు. అక్కడ చంద్రిక గందరగోళం అయిపోతుంది. ఇక్కడ మీరు మాత్రం హెయిర్ స్టైలింగ్ చేసుకుంటున్నారు. ఇదే అసలు భార్యకి అద్దె భార్యకి ఉన్న తేడా. నోరు మూసుకొని పద. అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. ఆయన ఫోన్ కూడా కలవడం లేదు. ఆయనకి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అత్తయ్య. ఎందుకైనా మంచిది ఒకసారి మనం వెళ్ళి చూద్దామా? అత్తయ్య, నేను విన్నది నిజమేనా? ఆయన మీద అటాక్ జరిగిందా? చెప్పండి అత్తయ్య, భరత్కి ఏం జరిగింది? అమ్మా నువ్వేం కంగారు పడబాకు, ఏం కాలేదు. భరత్ బాబుకి ఏం కాదమ్మా. మీ అంకులు ఆడికే పోయిండాడు. భరత్ని క్షేమంగా తీసుకొస్తాడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ గొడవలన్నీ మనకొద్దు, మన దారిన మనం పోదాం అంటే వినలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో. అత్తయ్య, ముందు మనం వెళ్దాం పదండి. చంద్రిక, నువ్వెక్కడికి? భరత్ నా భర్త. అతని గురించి నాకంటే ఎక్కువ నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి? అసలు అందుకే నా భర్తతో పాటు నేను వెళ్తానన్నాను, కానీ వద్దని ఆపారు. ఇప్పుడు చూడండి ఏమైందో తనకి. అయినా మీకు సాయం చేయడానికి వచ్చి నా భర్త ఎందుకు కష్టాల్లో పడాలి? అమ్మా నువ్వేం బాధపడబాకు, నేను చెప్తా ఉండా కదా, భరత్ బాబుకి ఏం కాదమ్మా. అరే, ఎవరో 10 మంది అటాక్ చేస్తే ఏం కాదని ఎలా చెప్తున్నారు? ఆయనకి తోడుగా ఒక చెయ్యలేని మనిషిని పంపించారు. ఇదే మీ అబ్బాయి అయితే అలాగే తోడుగా పంపిస్తారా? అమ్మా ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. ఆ అబ్బాయికి ఏం కాదమ్మా, నా మాట నమ్ము. భగవంతుడా, ఆయనకేం కాకూడదు. ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. ఏందిరా, కారు ఉండదు గాని ఎవరు కనిపించడం లేదు, ఏడికి పోయినారు? అదేనమ్మా చూస్తా ఉండాను. కారు ఏడాగినాదో ఆడనే ఉండాది. ఏండించే మన పెట్టిన రౌడీలు వచ్చి ఉండారు. అయితే మరి వాళ్ళందరూ యాడికి పోయి ఉండారా? అదేనయ్యా, వాళ్ళు చంపడానికి వచ్చినప్పుడు భరత్ పారిపోయి ఉంటాడయ్యా. ఆడిని తరుముకుంటూ మనోళ్ళు పోయి ఉంటారయ్యా. రాయుడు, పోతే ఎంత దూరం పోతారా? ఈయనేనో ఉంటారు. ఓతురాళ్ళకు ఫోన్ చెయ్యి. అట్నే అయ్యా. ఏమన్నదిరా? ఏంటోనయ్యా, ఎవరు ఫోను కలవడం లేదు. ఏమై ఉండదురా? ఏందోనయ్యా, ఎవరు ఫోను కలవడం లేదు. అంతమంది ఉంటే ఎవరి ఫోను కలవకపోవడం ఏందిరా? రాయుడు, అదిగో ఆడ చూడరా, రక్త పనకలు కానుస్తున్నాయి. ఎక్కడ ఉండుంటారో పోయి వెతుకుదాం పద. ఆ భరత్ గాడి శవం ఈయన్నే అన్న ఉంటది.
నువ్వు అటు పో, నేను ఎట్టి చూస్తా. అట్నే అయ్యా. ఏమైనదిరా, కానొచ్చినారా? ఆ భరత్గాడి శవం దొరికినాదా? లేదమ్మా. అదేందిరా, అటు లేక ఇటు లేక, మరి ఆడి శవం ఏమై ఉండాది? వాడిని చంపడానికి వచ్చిన వాళ్ళందరూ ఏమై ఉండారో? ఆ భరత్గాడు యాడుండాడు? వాడు సచ్చుండాడా బతుకుండాడా? ఎవడొచ్చి నన్ను చంపాలనుకుంటాడో రాని, వచ్చిన ప్రతి వాడికి ఇదే గతి పడుతుంది. కోర్టులో పోలీసులు కాపలా ఉన్నప్పుడు మాట్లాడే లాయర్ వీడేం చేస్తాడులే అనుకుంటున్నారేమో. నేను ఏంటో అనేది అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఇక్కడే ఉండి అన్ని విషయాలు సరిచేసి అన్ని లెక్కలు తేల్చి ఇక్కడి నుంచి వెళ్తాను. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.